మామ ఒకసారి బైక్ కేసు ఇస్తావా? బైక్ కేస్ రే నాకు తెలియగడుగుతా బండి నా కోసం కొన్నా నువ్వు వాడడం కొనుక్కున్నాను రా. రే మొన్న చూస్తే నా మీద కన్నా నీ మీద ఎక్కువ చలాలు ఉన్నారా బండితో. అయినా ఎందుకు? అదే నా గర్ల్ ఫ్రెండ్తో బయటకు వెళ్ళాలి. ఎవరనరా? స్వాతియా, గీతా, ప్రీతియా? కాదురా సుగునా. ఓహో అరే నీకు ఆ రోజులు గుర్తున్నాయారా? నువ్వు ఇంటర్మీడియట్ పాస్గా నీకు ఇన్విజిలేటర్ కాళ్ళు పట్టుకుని బతికినాడు. అయినా కూడా అవ్వకపోతే మీ నాన్న పొలం అమ్మి ₹1,00,000 కడితే ఇంటర్మీడియట్ పాస్ అయినావు నువ్వు. 90% స్టూడెంట్ రా. నాకు గర్ల్ ఫ్రెండ్ లేకపోవడం ఏంటి, నీకు ఉండడం ఏంటి దరిద్రం కాకపోతే. అయినా చదువుకుంటే అమ్మాయిలు పడరా, టాలెంట్ ఉండాలి రా. టాలెంట్. అరే నిన్ను అప్పుడప్పుడు చూస్తుంటే నాకు ఏమనిపిస్తుంది తెలుసా? విరూపాక్షి సినిమాలు ఇట్లా 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 చేతబడి భానుమతి చేస్తారు చూసినా, అట్లా అనిపిస్తుంది రా దగ్గర నుంచి చూస్తే. అయినా అందంగా ఉంటేనే అమ్మాయిలు పడతారు, అది తెలుసుకో ఫస్ట్. అందం అప్పుడప్పుడు నీ హెయిర్ చూస్తే ఏమనిపిస్తుంది తెలుసా నాకు? కరెంట్ షాక్ కొట్టిన గబ్బిలం లెక్క ఉంటావు నువ్వు. ఇంకా క్లియర్గా చెప్పాలంటే డమరుకంలాడు ఉంటాడు కదా బంద్ అని పేరేంటి, అంధకాసురుడు. ఆ నీకన్నా అందంగా ఉంటాడు రా. మామా నువ్వు నన్ను అండర్స్టాండ్ చేస్తున్నావు. నానా అది అండర్స్టాండ్ కాదు, అండర్ ఎస్టిమేట్. అవునవును నిజమే. ఎందా థ్యాంక్స్ మామా. కిడ్నీ అమ్మైనా సరే పెట్రోల్ కొట్టించు. కిడ్నీయే ఎందుకు అమ్మానని ఆలోచించుకో. ఎందుకంటే దానికి అంతకన్నా ఎక్కువ రాదు. ఎప్పుడో తాగి కులిపోయి ఉంటాయి అలా.